ఒక్కసారి రోడ్డు చూడు ఇంత పైకి ఉందో, పానాలు పోయేటట్టున్నాయి. ఇది అడ్వెంచర్ రైడ్. మిడిల్లోకి పెట్టుకోండి. నేను దీనికి పెట్టుకుంటా. ఒక్క నిమిషం ఉంది అనుకుంటా, ఇస్తా. లేకపోతే మీరు కొద్దిసేపు ఇచ్చారంటే నేను ఇక్కడ ఛార్జ్ చేసి ఇచ్చేస్తాను. యాక్చువల్లీ మేము ఇది వ్యూ పాయింట్ అని వచ్చినాం, చావిడికోట. అదిగోండి మీకు అక్కడ బోర్డు అవుపిస్తుంది కదా, నేను ఇక్కడ చెప్తా. ఇదే బోర్డు చావిడికోట. ఈ చావిడికోట దగ్గర మేము వ్యూ పాయింట్ ఉందని అనుకొని వచ్చినాం, కానీ ఇంతకుముందుకైతే ఎక్కడైతే మనం ఆగినామో అదే వ్యూ పాయింట్ అంట. అదే వ్యూ పాయింట్ అని అన్నాడు. సో డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఆ వ్యూ పాయింట్ అదే వ్యూ పాయింట్ కావచ్చు, బట్ నేను థింక్ చేసినంత పెద్దగానైతే వ్యూ పాయింట్ లేదు. అది మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అందుకనే కొంచెం డిసప్పాయింటెడ్ అంతే. బట్ ఎక్స్పీరియన్స్, ఇదే ఎక్స్పీరియన్స్ ఇట్లుంటే ఇంకా ముందు రైడ్లు ఇంకెంత మంచిగా ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి కదా. సో అందుకనే చెప్తున్నాను, మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోలు నా దగ్గర మాత్రమే చూడొచ్చు. అడుగుతున్నాం. ఓకే, మనకు ఒక లెఫ్ట్ తీసుకుందాం. ఎక్కడ వరకు? ఎక్కడ అది? ఇక్కడనా? ఓహో, కింద. ఓకే, ఆడ ఆయన అడిగితే ఇక్కడ లెఫ్ట్ వెళ్ళని అన్నాడు. అది స్ట్రైట్ వెళ్తుంది రోడ్డు. ఓకే, వెళ్దాం పద. ఓకే, నో ప్రాబ్లం. రైట్ బ్రో. తప్పదిగా నువ్వేమో కానీ నేనైతే లోకల్లో పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే. ఇంజన్ పోతా పిక్చర్ తెలివే కానీ ఓకే, నేనైతే కొట్టించేసుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ వ్యూ పాయింట్ లేదంట. సో ఇక్కడ గ్రామస్తులు చెప్పింది ఏంటంటే, బ్రో మీకు ఇంకో వ్యూ పాయింట్ కావాలంటే మీరు కింద డౌన్లోకి వెళ్ళిపోండి. టోటల్ డౌన్లా ఒకటి, టోటల్ డౌన్ అంటే ఇక్కడ గరుడ బ్రో కింద పడ్డాడు కదా. సో గరుడ బ్రో కింద పడ్డాడు కదా, దానికంటే ముందు మనం అక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా, అంటే యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకున్నాం చూసినావా, అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే ఆడ వాటర్ ఫాల్స్ మనకు వ్యూ పాయింట్ ఉందంట. ఒకసారి దాన్ని కవర్ చేద్దాం వెళ్ళి. నిజంగా చెప్తున్నా, ద బెస్ట్ అడ్వెంచర్ రైడ్ ఇది. ఒక పని చేద్దాం, ఒక మేకని తీసుకుందాం, ఎవరు తెలియకుండా బండి మీద వేసేసుకుందాం, పోయి ఆడ పోసుకొని తినేద్దాం. ఎవడెవరు ఇందాక ఎక్కేటప్పుడు ఏమో కానీ దిగుతుంటే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్ పైకి మేము వ్యూ పాయింట్ చూసినట్టు పోయినందుకు లేదు. ఎలా అంటే ఒక కాఫీ తాగడానికి పైకి పోయినట్టుంది మాకైతే. ఒక కాఫీ తాగి యాక్చువల్లీ మాకు ఇది హటర్ ఫ్లఫ్ అనుకోవాలి. మేము వ్యూ పాయింట్ అని పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయినాం, అంతమంది ఉంటారు ఇంతమంది ఉంటారు అట్లుంటుంది ఇట్లుంటుందని. తీరా చూస్తే అక్కడ మాకు ఏమైందంటే ఎవ్వరు లేరు. అందరు మార్నింగే క్యాంపింగ్ వేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ప్లస్ వ్యూ పాయింట్ లేదు, ఏం లేదు అక్కడ. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. సో కొంచెం డిసప్పాయింటెడ్. ఏం చేయాలో తెలియక ఒక కాఫీ పెట్టుకున్నాం, తాగినాం, వచ్చినాం. మా దగ్గర పాలు లేవు. పాలు లేకపోతే పాలు తీసుకురా అని ఇర్ఫాన్ గారిని పంపిస్తే అంగన్వాడీ టీచర్ని అడగగానే అంగన్వాడీ టీచర్ పాలు ఇచ్చిందట. పాల ప్యాకెట్స్ ఇచ్చింది. పాల ప్యాకెట్స్ ఇవ్వగానే ఆ పాల ప్యాకెట్స్ తోటి చాయ్ పెట్టుకొని తాగి బయలుదేరినాం అనమాట. ఫ్రీ ఇచ్చింది. సే థ్యాంక్స్ టు అంగన్వాడీ టీచర్. ఆ రోడ్డు దిగినాక మళ్ళీ ఒక ఆఫ్ రోడ్లోకి వచ్చేసినాం. ఇది ఇక్కడ రోడ్డు లేదు, ఏం లేదు. బట్ ఈ మట్టి రోడ్డునే వీళ్ళు రోడ్డుగా యూజ్ చేసుకుంటారు. గ్రీనరీ మాత్రం భలే ఉందబ్బా. ఇది కూడా ఒక విలేజే. ఇగో 1 2 3 4 5 ఇల్లులు ఉన్నాయి. పుష్ప సినిమా తీసింది ఈ సరౌండింగ్లోనే. నాకు తెలిసి ఎందుకో డౌట్ వస్తుంది, ఇవన్నీ ఓంకార్ బ్రో ఏమో నన్ను. ఎందుకంటే నాకేంది డైలీ నేను చూస్తా కదా అన్నట్టు పోతుండు.
ముంగట ఉంది కదా ఓంకార్ బ్రో గరుడ ది అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినా బ్రో నా వల్ల నీకు వీడియో చేసుకుంటే చేసుకో, ఘోరంగా ఉందాగో. వా ఈ రోడ్డు మాత్రం ఒక్కసారి చూడండి, ఆఫ్ రోడ్డు అడ్వెంచర్ రోడ్డు. ఇంత మిస్ అయినా కానీ ఇదిగో వావ్, ఒక కొండను తవ్వి దాంట్లో మధ్యలోకి వెళ్ళి రోడ్డు వేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇదొక లోయ పైకి, నాకు తెలిసి ఇది ఫస్ట్ గేర్లోనే ఎక్కియాలనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ గేర్లోనే ఎక్కిస్తున్నాను, నువ్వే గేర్లు ఎక్కిస్తున్నావు. ఎందుకంటే ఇంత పైకి ఎక్కాలంటే కష్టం. వా ఇది ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోనైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఫస్ట్ టైం మీకు ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నా. మీ ఆదరణ మాకు ఎంత మంచిగా చూపిస్తే మేము అంత మంచి వీడియోలు, అంత మంచి ప్లేస్లు, మంచి కంటెంట్ ఇవ్వడానికి మాకు యూస్ఫుల్ అవుతుంది. అంత మంచి వీడియోలు చూపిస్తాం, అంత మంచి లొకేషన్స్. ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ అన్నా చెక్ చేసుకోండి, ఈ రోడ్లో వెళ్ళి మీకు ఏదన్నా చూపించారా? ఎవరు వెళ్ళలేదు. ఎవరు చూడు వాళ్ళ సంతోషానికి కార్లలో వచ్చుడు, బైక్లలో వచ్చుడు వెళ్ళిపోయారు. అంతేగాని మెయిన్ రోడ్లో నడపడం కాదురా భయ్. ఒక్కసారి ఈ రోడ్లలో నడిపి చూడండి. స్పీడ్ ఎక్కువైందా పాడెక్కుతారు. మాట్లాడుకుంటూ వస్తే మళ్ళీ అదే లొకేషన్కి వచ్చినాం తెలుసా. అండ్ ఆ లొకేషన్ కాదు, అలాంటి లొకేషనే. ఇలాంటి అడ్వెంచర్ థ్రిల్స్ ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఎక్స్క్లూజివ్ అంటారు కదా, సేమ్ లైక్. మీరు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఆ కొండల మధ్య 4-5 ఇల్లులు, అదొక విలేజ్ అనుకుంటా. అదో ఆ కొండలు ఓపిస్తున్నాయా, కిరాక్ అది. ఇది హిల్ స్టేషన్, తప్పులేదు. ఇక్కడ ఇంత చల్లగా ఉండడంలో అస్సలు తప్పులేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సాయంత్రం 4-5 కాగానే చల్లగా ఉండిపోతుంది, చలేస్తుంది. మిగతా టైంలో మాత్రం ఇక ఏమంతా 10-11 కాగానే ఒకటే ఉడకపోతా. అసలు ఎంత ఎండ కొడుతుంది తెలుసా. మనం వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్నాం అనడానికి నిదర్శనం ఇదే. చూస్తున్నారా? వా ఏం భలే ఉంది. ముంగటుంది ఇది ఎగ్జాంపుల్. ఆగమంటలేడు, ఆగుదామా? రిటర్న్లా అమ్మో, చీజ్ ద లైఫ్. నన్ను దాటేద్దామని చూశాడు, కానీ నేనే ముందు దాటేసి వచ్చేసాను. ఫస్ట్ గేర్. ఓ మై గాడ్, ఓ మై రోడ్డు ఏంది. లారీ దిగబడ్డట్టుంది పాపం. లారీయా ట్రాక్టరా? ఇది ఒరిస్సా బార్డర్లోనా? వా ఆ మౌంటైన్, ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది ఇది. అరే ఇది విలేజా? ఇటు సైడ్ అయితే చూడు, 5th క్లాస్ వరకు వెళ్ళాట బ్రో. ఓయ్ అమ్మా, ఇటు చూడకు. వావ్, స్కూల్ ఉంది. ఓకే, మరి టీచర్ ఎక్కడి నుంచి వస్తాడు? ఇటు చూడు, రైట్ సైడ్ లొకేషను. అసలు నాకు మాటలు రావట్లేదు తెలుసు అసలు. ఎందుకంటే వచ్చిన డైలాగే వచ్చింది. ఎందుకంటే అలా ఉన్నాయి లొకేషన్స్. మరి ఒక దగ్గర యూజ్ చేసిన మాటలు ఇంకో దానికే. ఎందుకంటే అన్నిటికీ ఒకదానికే కదా మాట. నేనేం ఏఐని కాదు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనేమో దానికి ఉన్న లేని చెత్త అంతా జాడిచ్చి మనకి చెప్తుంది. ఓ అమ్మా ఇది రియల్గా వచ్చాను, కానీ మనం నమ్మేస్తాం. గొర్రెలం కదా మనం, ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేస్తాం. కానీ ఒక్కసారి మీరు కూడా దిగి చూడండి. మోటో బ్లాగింగ్ అంటే అంత ఈజీ కాదు. మేము వేసుకునేది జాకెట్ 3 to 4 kgs దాకా ఉంటుంది. హెల్మెట్ 1.5 kg నుంచి 2 kgs దాకా ఉంటుంది. ఈ 1.5-2 kg కాక దానికి 300 to 400 grams ఇంటర్కామ్ వస్తుంది. ఒక సేమ్ అంతే గ్రాములలో నీకు కెమెరా వస్తుంది. గోప్రో అయితే గోప్రో, ఏదైతే అది. అవన్నీ కాదన్నట్టు
ఈ షూలు, పాయింట్లు, లగేజు అంతా కలుపుకుంటే నీకు నువ్వు ఉండేది 60-70 వస్తున్నా చిన్న, కానీ నువ్వు ఉండేది 60-70 కేజెస్. నీ 60-70 కేజెస్ నువ్వు ఇన్ని కేజెస్ కంట్రోల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎంత టఫ్ తెలుసా? వా అబ్బా, ఇది లొకేషన్ కదా. చూడు ఆడేవాడు బ్రో, ఇల్లు కట్టినాడు 2. వావ్, ఇంతసేపు పోయింది ఒకటి, ఇప్పుడు పోయేది ఒకటి. ఈ నీళ్ళకి వెళ్ళి బండి పోవాలి, నీళ్ళకి వెళ్ళి బండి పోవాలి బ్రో. అమ్మా, నువ్వు పోయినావు, మరి నా బండి వస్తుందా బ్రో? రెడీగా ఉండండి, పోతుందా పక్కా? ఫస్ట్ గేరా, సెకండ్ గేరా? రైట్ రైట్ రైట్, ఎక్కదనుకున్నా కానీ ఎక్కిందిలే. వావ్, మరి వాళ్ళు ఎట్లా బ్రో? అమ్మయ్యా, వెళ్ళాలి, వస్తుంది. రాయిందా? వావ్, ఒక్కరే వచ్చింటే మాత్రం చాలా ఇదైపోయేది. వచ్చిందా? అలా బండిలు వచ్చేసినాయా? దిగినాడు, పడ్డారేందు వాళ్ళు. వావ్, అడ్వెంచర్ కిరా కదా బ్రో. పాప అక్కడ చూడు, మొత్తం నాలిపోయింది. నేనైతే ఇర్ఫాన్ చూడు, ఇసాగడైతే దీని ఆడుకుంటూ వచ్చిండు. ఎట్లుంది రా రోడ్డు? మన మొత్తం నడిచినాయి. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? ఉంటుంది, కాలు కింద కూడా పెట్టలే. ఈనాడు పోతూనే ఉన్నాడు. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఎటు వెళ్ళాలి? అటా ఇటా? దిగాడు. లొకేషన్ బాగుందేమో. అయ్యమ్మ, అటు చూడవా కొండకి. పాప నానిలో అయిపోయిందా? అఫ్ఫా, అమ్మ నాయన, ఎంతసేపు మనం చూసిన రోడ్లల్లో మళ్ళీ సేమ్ ఎంతసేపు మనం చూసిన రోడ్ల కంటే ఈ రోడ్డు చూడు, నాకెందుకో పైకి ఎక్కేటప్పుడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే అంటున్నా కదా, వాటర్ పైకి వెళ్ళి వస్తున్నాయి కదా, అలా నాగమని చెప్పు. అది కూడా కరెక్టే కదా, అది ఒక కరెక్టే కదా, కానీ మనకేటో అర్థం కాకుంటుంది. పోనీ అటే వెళ్ళి ఒకసారి ఇల్లు చూద్దామా? ఆడ మనుషులు కనబడితే అడుగుదాం. సరే తిప్పు షార్ట్లో. ఆగా, వచ్చేస్తుందా పక్క? పైన ఏం లేదు, పోనీ నన్ను దర్శనం పర్లేదు, కానీ నాకేదో భయమవుతుంది. ఏ మధ్యలో ఆపుతావు బ్రో? పాయింట్ నానుతుందేమో కదా. వన్ బండి వచ్చేసిందా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. వచ్చేసే ఉంది. ఇక్కడ లేదు, అక్కడ ఉంది. బా నాయనా, ఈ రోడ్లలో ఇంతవరకు ఎవడు నడుపుండొచ్చు? వామ్మో, ఎవరు నడపకపోయి ఉండొచ్చు. అమ్మో, లెఫ్ట్లోకి వెళ్ళొద్దు, లెఫ్ట్లో మొత్తం లోయే ఉంది బ్రో. మంచి రోడ్ ఉంది. నాకు అదిగో అక్కడ ఉన్నట్టుంది వాటర్ ఫాల్స్. అదిగో అక్కడ చూపిస్తుంది.
కనబడదా? అద్దిగ్గో ఏ తానొచ్చేద్దాం జనకాల ఆటలలో. వావ్, మొత్తానికైతే ఇన్ని గిమ్మిక్కుల తర్వాత ఒక్క వాటర్ ఫాల్స్ చేరుకున్నాం. ఎంత సంతోషంగా ఉందంటే చాలా సేపటి తర్వాత ఒక వాటర్ ఫాల్స్ కనుక్కున్నాం అనమాట. వా, షూలు మొత్తం నానిపోయినాయి. అందరు ఇటే చూస్తారు సౌండ్కి. అవో అందరు ఇటే, ఈ బషీర్ భాయ్ బండి సౌండ్కి అందరు ఇటే చూస్తారు తెలుసా. అవో యా, మనం ఈయన స్టే చేసుకుంటే అయిపో. ముంగట ఇంకా ఉంది. అవో అమ్మో, పోతుంటే హిల్ స్టేషన్ వస్తూనే ఉంది. అబ్బా, ఇంకెంత దూరం పోవాలి? ఇదిగో వావ్. కానీ భలే ఎక్స్పీరియన్స్ ఇది. ఇలాంటి రోడ్లలో నేను ఫస్ట్ టైం తెలుసా ట్రావెల్ చేసేది. అప్పటి నుంచి మా బండి మొత్తం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ రేర్ టు రేర్ థర్డ్ గేర్. ఎప్పుడో ఒక్కసారి ఇగో ఇప్పుడు థర్డ్ గేర్ వేస్తున్నా చూడండి. ఇంకా వేయలేదు, ఇంకా 3 కిలోమీటర్స్ అంట. బ్రో మొత్తం డౌన్ ఉంది ఇక్కడ. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? మేబీ లెఫ్ట్కి అనుకుంటున్నాను నేనైతే. లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్. రోడ్డు మాత్రం ఇలా ఉంది. బ్రో జాగ్రత్త రండి, మొత్తం డౌను, ఏం బాగాలేదు రూటు. ఈ రూట్లోకి వెళ్ళి ఇంతవరకు ఏ రైడర్ పోలేదమ్మా. ఓన్లీ సురేష్ మోటో వ్లాగ్స్ మాత్రమే వెళ్తుండు. ఇంత డేర్ చేస్తేనే కదా మనకు సబ్స్క్రైబ్లు, వ్యూస్ అవన్నీ పెరిగేది. అంత సెటప్ వేసుకొని ఇన్ని కేజెస్ వేసుకొని నేను అదే అంటున్నా, అంత ఘోరంగా ఉంది. మరి నేను చూసింది ఈ రూటేనా, మనం రాంగ్ రూట్కి వచ్చామా రైట్ రూట్కి వచ్చామా నాకైతే ఏం ఐడియా లేదు. బట్ రావడం అయితే వచ్చాయన్నమాట. బ్రో ఇది రాంగ్ రూట్ అయితే మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ముందే చెప్తున్నా. నాకు తెలియదు, కొండ మీదనే చూసినా. మరి ఇదేటో పోతుంది నాకు డౌట్గా ఉంది. అడుగుదామంటే ఎవరు మనుషులు కూడా లేరు ఇక్కడ. ఈ కేటీఎం బైక్ పైన ఇంత దూరం చాలా కష్టం. ఎవరు రాలేదు నాకు తెలిసినంత వరకు. ఇదే మాట పదే అంటున్నా కానీ దిస్ ద ట్రూ. బ్రో ఒక పని చేద్దాం. అరే మళ్ళీ రైట్ అయిపోయింది. ఓ అమ్మ, ఎక్కుతుందా? ఇగో పైన ఇల్లులు ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఇది రాంగ్ అయిందనుకో వాళ్ళని అడుగుదాం. నాది పైకి ఎక్కుతుంది. ఇల్లులు అనుకున్నా కానీ కాదు, గుడిసెలు ఉన్నాయి పాతయి. బ్రో ఇది కాదు, ఇది రాంగ్ రూటే పక్క. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం వాటర్ ఫాల్స్ పోయేటప్పుడు మనుషులు ఉంటారు, ఇక్కడ మనుషులు లేరు, ఏం లేరు. తిప్పేసేయండి. లేట్గా తెలిసిన విషయం ఏంటంటే నేను తీసుకున్న లొకేషను రాంగ్. నేను వెళ్ళిన రూట్ మొత్తం రాంగే. అక్కడ రైట్ వెళ్ళాల్సింది, నేను లెఫ్ట్ తీసుకున్నా. సో నాతోటి నా టీం మొత్తం బాదర్ అయిపోయింది. ఏం కాదు, అలా రైట్ తీసుకోవాల్సింది లెఫ్ట్ తీసుకున్నా. నా వల్ల మా టీం మొత్తం సఫర్ అవ్వాల్సి వచ్చింది. కానీ అనుకుంటారు కావచ్చు వీడు అన్నీ రాంగ్గా చేస్తుండని. రాంగ్ కాదు మమ్మ. ఒక్కసారి మీరు నా సిచ్యువేషన్ నుండి ఆలోచించండి. మనుషులు లేరు, ఏం లేదు, నువ్వు డిసిజన్ తీసుకోవాలి. పొరపాట్లు అయితే పక్కా జరుగుతాయి. ఇక్కడ రోడ్డు సిచ్యువేషన్ అలా ఉంది. నీకు ఒక నేమ్ ఉండదు, ఒక దగ్గరికి ప్రాపర్గా పోవడానికి అక్కడ పేరు ఉండదు, ఏముండదు, మనుషులు లేరు, ఏం లేరు. అసలు టైంలో నువ్వేం చేస్తావు చెప్తున్నా కదా. నా సిచ్యువేషన్లో ఉంటే నువ్వు దెబ్బకి బాధ్యత వెనకకే వెళ్ళిపోతావు. నువ్వు భారీ బాధ్యత, బయటకు వెళ్ళిపోతావు పక్కా. నేనైతే కనిపిస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది నా కెమెరా కాదు.
యాక్చువల్లీ మేము ఆ రూట్లోకి వెళ్ళి వచ్చినాం. రూట్లోకి వెళ్ళి పైన వాటర్ ఫాల్ చూసి టెంప్ట్ అయ్యి ఆగినాం. ముంగడికి వెళ్ళినాం. ముంగడికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఉందనుకున్నాం, కానీ అక్కడ వాటర్ ఫాల్స్ లేదు. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయినాం అనమాట. రిటర్న్ బ్యాక్లో మేము పడ్డ అష్ట కష్టాలు కాదు, ఆ రోడ్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇంత దూరం వచ్చి ఎందుకు కొత్తగా వెళ్ళాలి? నా వ్యూవర్స్కి కంపల్సరీ నేను బెస్ట్ ఇస్తాను అన్నాను కదా, సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాటర్ ఫాల్స్ కోసమని నడుచుకుంటూ వెళ్తున్నా, మీకోసమే. అదే ట్రెక్కింగ్ అయితే ట్రెక్కింగ్ అనివ్వండి, ఏదైతే అది వాడినివ్వండి, ఓన్లీ ఫర్ మై వ్యూవర్స్ కోసం మాత్రమే. ఇక్కడ రోడ్డు కూడా ఎట్లుందో తెలుసా? సీరియస్ కనిపిస్తుందా ఈ రోడ్డు? మా ప్యాడింగు, హెవీ డ్రెస్, మోటో బ్లాగ్. ఎవరు చెప్పారా మోటో బ్లాగింగ్ ఈజీ అని? ఇంత వేసుకొని లోపల ప్యాడింగ్ వేసుకొని చేయడం అంటే ఇది ఈజీ అయితే అస్సలు కాదు. ఏమో అనుకున్నాం, వాటర్ ఫాల్స్ అయితే బాగుంది. ఇంకా ముంగడికి వెళ్ళాలనుకుంటా. చింటూ బ్రో జరగవరా మామ? చింటూ వస్తుంది. అదే నువ్వు జరగవు, తిరంగానే పోతా అట్లా. ఏ వాటర్ ఫాల్స్ గాడ్ చూడు. చూస్తున్నారు కదా, ఇదే ఆ వాటర్ ఫాల్స్. మీకు చూపించాలని ఎక్కువ దూరాన్ని కూడా నడుచుకుంటూ వచ్చినాం. ఇది అక్కడ అవుతుంది కదా, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాం. ఈ వాటర్ ఫాల్స్ మీరు చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. బట్ ఓకే, స్నానం అయితే చేయొచ్చు, మినిమం లెవెల్లోనే ఉంది, ఎక్కువనైతే ఏం లేదు. 1080p 680p ఏదో పెట్టేసిందో ఇంత దూరం నుంచి అదే వాటర్ ఫాల్స్. ఇంతసేపు మనం అదంతా తిరిగి అక్కడికి వస్తాం కదా, అది అదే అనుకుంటాం. ఇప్పుడు మనకు టైం లేదు, మనం ఎక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయండి సురేష్ కాంతి వ్లాగ్స్.